హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త అడ్మిషన్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని కేంద్రీయ విద్యాలయస్ 2025-26 అకాడమిక్ ఇయర్ గాను 1వ తరగతిలో అడ్మిషన్స్ కోసం దరఖాస్తును అయితే కోరడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కేంద్రీయ విద్యాలయాస్ అంటే ఏంటి అన్న విషయానికి వచ్చినట్లయితే, కేంద్రీయ విద్యాలయాస్ అనేటివి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి పిల్లల కోసం విద్యను అందించడానికి ఈ కేంద్రీయ విద్యాలయాస్ని స్థాపించడం జరిగింది. ఈ కేంద్రీయ విద్యాలయాల్లో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఉంటారో వారి పిల్లలకి ఎడ్యుకేషన్ను సిబిఎస్ఈ సిలబస్ ద్వారా అందిస్తారు. ఫ్రెండ్స్, అలాగే ఈ నోటిఫికేషన్కు సాధారణమైన పౌరులు కూడా అప్లై చేసుకోవచ్చా, వారి పిల్లలకు కూడా సీట్ వస్తుందా రాదా అన్న పూర్తి వివరాలు మీకు ఈ నోటిఫికేషన్లో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు అప్లై చేయదలుచుకున్న చిల్డ్రన్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే కనుక, చిల్డ్రన్ మస్ట్ అండ్ షుడ్ 6 years ఓల్డ్ ఏజ్ కలిగి ఉండాలి అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్కి 6 years ఏజ్ నుంచి 8 years మధ్యలో ఉన్న పిల్లలు అప్లికేషన్ అయితే వేయచ్చు. సెకండ్ క్లాస్కి 7 years to 9 years మధ్య ఉన్నటువంటి ఏజ్ పిల్లలు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ క్లాస్కి 8 years to 10 years ఏజ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ క్లాస్కి 9 years to 11 years ఏజ్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఫిఫ్త్ క్లాస్కి 9 years to 11 years. ఇలా ఇక్కడైతే ఏ క్లాస్కి ఎంత ఏజ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అన్న విషయాలను అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. క్లాస్ యొక్క స్ట్రెంత్ విషయానికి వచ్చినట్లయితే కనుక క్లాస్కి 40 స్టూడెంట్స్ అయితే ఉంటారని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉంటారు. అదర్ క్లాసెస్లో 45 స్టూడెంట్స్ ఉన్నట్లు వీరైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీకి సంబంధించి 15% సీట్స్ని, షెడ్యూల్ ఎస్టీ 7.5% సీట్స్ని, ఎస్టీకి అలాగే 27% ఆఫ్ సీట్స్ని ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి కేటాయించడం జరిగిందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కు సంబంధించి కేటగిరీకి 3% సీట్స్ని అయితే వీరు కేటాయించినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసినట్లయితే కనుక అడ్మిషన్ విత్ కేవీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్కు సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనమైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్ని ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఇవన్నీ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చదువుకొని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. ఆఫ్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ క్లాస్కు సంబంధించి ఇక్కడైతే కొన్ని ఇవ్వడం జరిగింది. ఆర్టీఈకి 25% అంటే 10 సీట్స్ని కేటాయించడం జరిగింది. ఎస్సీ కేటగిరీకి 15% ఆఫ్ సీట్స్ అంటే 6 సీట్స్ని కేటాయించడం జరిగింది. ఎస్టీకి 7.5% అంటే 3 సీట్స్, ఓబీసీకి ఎన్సీఎల్ 27% అంటే 11 సీట్స్ని కేటాయించడం జరిగింది. స్పెషల్ కేటగిరీకి సంబంధించి 3% ఆఫ్ సీట్స్ని కేటాయించారు. ఫ్రెండ్స్, వీరు తెలియజేసినటువంటి ఈ యొక్క సీట్స్ని ఏ కేటగిరీస్ వైజ్ ఎలా వారు భర్తీ చేస్తారో చూడొచ్చు. ఇక్కడ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ లాట్లో వచ్చేసి 10 సీట్స్ అవుట్ ఆఫ్ 40 నుంచి క్లాస్ ఫస్ట్కి 10 సీట్స్ని వీరు కేటాయించడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్స్ ప్రకారం అనేది తెలియజేశారు. సెకండ్ లాట్లో వచ్చేసి ఎలా భర్తీ చేస్తారు, థర్డ్ లాట్లో ఎలా భర్తీ చేస్తారు, ఫోర్త్ లాట్, ఫిఫ్త్ లాట్ అలా లాట్స్ ఉన్నాయి. ఈ లాట్స్ ప్రకారం అయితే సీట్లను స్టెప్ వైజ్ భర్తీ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ముందుగా తెలియజేసినట్టు అక్కడ పర్సంటేజెస్ ప్రకారం సీట్స్ని అయితే వీరు కేటాయించి ఈ యొక్క వాటిలో వీరిని భర్తీ చేయడం జరుగుతుంది. మేజర్ సిటీస్ అండ్ అర్బన్ ఏరియాస్, ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ మెట్రోస్కి సంబంధించి 5 kilometer రేడియస్లో ఉంటాయి. డెస్టినేషన్ ఆఫ్ రెసిడెన్సియస్, అలాగే ప్లేసెస్ అండ్ ఏరియాస్ అదర్ దాన్ ఇంక్లూడింగ్ ద 1 above 8 kilometers రేడియస్లో
ఉంటాయని అయితే కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ మిగతా విషయాలన్నీ కూడా ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక అప్లై చేయడం మంచిది. అలాగే ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వెళ్ళేసి అడ్మిషన్ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్పోర్ట్స్ కోటాస్లో చూసినట్లయితే స్పోర్ట్స్ కోటా మీద కూడా ఇక్కడ వీరు ఈ వేకెన్సీస్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సీట్స్ని చూడండి. పార్టిసిపేషన్ ఈ గేమ్స్లో ఇక్కడ తెలియజేసిన గేమ్స్లో అయితే వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఉంటే కనుక దానికి వెయిటేజెస్ మార్క్స్ని అయితే అడ్మిషన్ టైంలో కలపడం జరుగుతుందని అయితే వీరు ఇక్కడ క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.